ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఒకప్పుడు స్టార్ హీరోలే భారీ బడ్జెట్ తో సినిమాలు చేసేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. చిన్న మీడియం రేంజ్ హీరోలు కూడా తమ బడ్జెట్ కు మించి సినిమాలు చేస్తున్నారు. గట్టిగా 20 కోట్లు మార్కెట్ లేని హీరోలు కూడా 50 నుంచి 100 కోట్ల బడ్జెట్ తో సినిమాలు చేసేందుకు సాయి అంటున్నారు. ఇంతకీ మీడియం రేంజ్ హీరోలు చేస్తున్న ఈ రిస్క్ ఫలించే ఛాన్స్ ఎంత? పాన్ ఇండియా ఫార్ములా దెబ్బకి టాలీవుడ్ రేంజ్ పెరిగిపోయింది. దీంతో మేం కూడా పాన్ ఇండియా హీరోలమే అంటున్నారు కుర్ర హీరోలు. కథ విషయంలో నో కాంప్రమైజ్ అంటూ భారీ బడ్జెట్ సినిమాలే చేస్తున్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ సాయి ధర్మతేజ్. విరూపాక్షతో 103 కోట్లు కలెక్ట్ చేసిన ఈ హీరో ఇప్పుడు రోహిత్ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా 120 కోట్ల బడ్జెట్ పెట్టిస్తున్నాడు. గట్టిగా 25 కోట్లు కూడా రాబట్టని కిరణ్ అబ్బవరం తన కొత్త ప్రాజెక్ట్ కి 100 కోట్లకు పైగా బడ్జెట్ ఖర్చు పెట్టిస్తున్నట్లు తెలుస్తోంది. సుజిత్, సందీప్ డైరెక్టర్లుగా తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఆడియన్స్ ముందుకి రానుంది. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న మట్కా కూడా 100 కోట్ల బడ్జెట్ తోనే తెరకెక్కుతోంది. 15 కోట్లతో వేసిన సెట్స్ లో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తోంది యూనిట్. అయితే వరుణ్ తేజ్ పై ఇంత బడ్జెట్ పెట్టడం రిస్కే అంటున్నారు క్రిటిక్స్. ఎందుకంటే ఇప్పటి వరకు మెగా ప్రిన్స్ భారీ సక్సెస్ కొట్టింది లేదు. లాస్ట్ 2 years నుంచి చూస్తే తన కెరియర్ లో హిట్స్ కంటే ఫ్లాప్లే ఎక్కువ. ఇక ఏజెంట్ తో ట్రాక్ తప్పిన అఖిల్ కూడా తన కొత్త ప్రాజెక్ట్ ని భారీ బడ్జెట్ తోనే తెరకెక్కించబోతున్నాడు. అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడు ఈ ప్రాజెక్ట్ ని డీల్ చేయబోతున్నాడు. కెరియర్ లో ఇంతవరకు కమర్షియల్ సక్సెస్ అందుకొని అఖిల్ తో ఇంత పెద్ద మూవీ చేస్తున్నారంటే నిర్మాతలు రిస్క్ చేస్తున్నట్లే. తండేలంటూ నాగ చైతన్యతో భారీ ప్రయోగం చేస్తున్నాడు చందు మొండేటి. ఈ ప్రాజెక్టు కోసం 100 కోట్లకు పైగానే ఖర్చు పెడుతున్నాడు. అయితే లవ్ స్టోరీ తర్వాత చైతుకు సరైన సక్సెస్ లేదు. బంగారు రాజు హిట్ అయినా అందులో నాగార్జున ఉన్నాడు. సోలో హీరోగా నటించిన థ్యాంక్ యూ, కస్టడీ దారుణంగా బోల్తా కొట్టాయి. మధ్యలో దూతా వెబ్ సిరీస్ సక్సెస్ అయినా అది థియేట్రికల్ రిలీజ్ కాదు. దీంతో చెయ్యి మార్కెట్ బాగా పడిపోయింది. ఈ ట్రాక్ రికార్డ్ తో పని లేకుండా తండేల్కు భారీ బడ్జెట్ కేటాయించడం రిస్కే అంటున్నారు క్రిటిక్స్. మొత్తానికి హీరోల మార్కెట్ తో పని లేకుండా బడ్జెట్ కేటాయిస్తున్నారు నిర్మాతలు. రిస్క్ అని తెలిసినా కథపై నమ్మకంతో నో కాంప్రమైజ్.